హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ బై ప్రవి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేచేసరికల్లా కొంచెం లేట్ అయితే కనుక అయ్యిందనమాట. సో ఇలా బాల్కనీలోకి రాగానే సూర్యుడు అయితే కనుక వచ్చేసాడు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే పాపకు వచ్చేసి 8:20కే కదా స్కూల్ టైమింగ్స్ అనేటివి. కొంచెం 1 అవర్ లేట్ అయిందనమాట. అందుకే స్పీడ్గా చేసేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి మ్యాగీ అయితే కనుక అయిపోయిన తర్వాత ఇక లంచ్లోకి వెళ్ళిపోతున్నానండి. బాక్స్ కూడా అప్పుడే ఇచ్చేస్తానమాట పాపకి. అండ్ ఇక్కడ లంచ్లోకి నేను క్యాప్సికమ్ ఆలు అయితే కనుక కర్రీ చేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది మిక్స్డ్ కాంబినేషన్స్ కర్రీస్ అయితే కనుక చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ లవ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అలాగే నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇన్స్టాలో కూడా చాలా బాగుంటున్నాయి వ్లాగ్స్ అని చెప్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ నేను రైస్ అయితే కనుక అన్పాలిష్డ్ రైస్ అయితే యూస్ చేస్తానండి. పాలిష్ రైస్ అయితే కనుక అస్సలు యూస్ చేయను అనమాట. ఇవి కొంచెం హెల్త్కి బాగుంటుందని చెప్పేసి అని ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను ఇవే వాడుతున్నాను. బట్ ఇవేంటంటే కనుక కొంచెం మనం ఒక 2-3 టైమ్స్ అయితే కనుక కంపల్సరీగా వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్పాలిష్డ్ కదా, కొంచెం మురికైతే కనుక అనిపిస్తుంది. సో అందుకనే 2-3 సార్లు వాష్ చేసిన తర్వాతనే ప్రాపర్గా ఆ తర్వాత రైస్ అనేది మనము వండుకోవాలన్నమాట. 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలా మనము అన్నానికైతే కనుక పెట్టుకోవచ్చండి. సో ఈరోజు మీరు ఏం లంచ్ ప్రిపేర్ చేశారు, సో మీకు నా వ్లాగ్స్ అనేది ఎలా ఉంటున్నాయి. సో రైస్తో పాటే పక్కన కర్రీ కూడా అయిపోచేసిందండి. సో వంట అవుతూ ఉండగానే నేను కిచెన్ అనేది కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. వెంటనే నాకు ఇదొక అలవాటు అయిపోయిందనమాట. బట్ చాలామంది ఓసిడి అంటారు. అది ఓసిడి అని కాదండి. అప్పుడప్పుడు వెంటనే ఏ టైంకి తగ్గట్టు ఆ పనులు చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా రిలాక్స్గా టైం అనేది కొంచెం కూర్చోగలుగుతాము. యాజ్ ఎ హోమ్ మేకర్ అందరికీ తెలిసినదే, మనం ఎంతటి పనులలో ఉంటామో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా. సో నా రొటీన్లో నేనేంటంటే వంట పని అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్కి కంపల్సరీగా వచ్చేస్తానండి. అన్ని రూమ్స్ అనేటివి డస్టింగ్ చేసుకుంటాను. ఎక్కడొక్కడే బెడ్షీట్స్ కానివ్వండి, కవర్స్ కానీ అవన్నీ దులుపుకుంటానండి ప్రతిసారి. ఎందుకంటే డస్ట్ ఎవ్రీ టైం ఉంటూనే ఉంటుంది. అలాగే ఈవెన్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఉంటుందండి. సో కాబట్టి ఒక్కసారి పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇలా అన్ని రూమ్స్ అయితే కనుక డస్ట్ చేసుకుంటాను, స్వీప్ చేసుకుంటాను. అలాగే మాప్ కూడా పెట్టేసేసుకుంటాను అనమాట. ఆ తర్వాత టీవీ ఆన్ చేసుకొని చక్కగా రిలాక్స్గా ఏదైనా పాటలు కానీ మ్యూజిక్ కానీ వింటూ నా పనులు అనేది నేను చేసుకుంటూ ఉంటానండి. అది నా రొటీన్లో అలవాటు అయిపోయింది. మార్నింగ్ నుండి నైట్ పడుకునేంత వరకు కూడా అందరూ అలాగే కదా. అండ్ ఆ తర్వాత కొంచెం ఆఫ్టర్నూన్ 3 స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అని నేను చెప్పాను కదండి, మకానా అనేది నేను యూజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసి ఈరోజు ఫ్రై చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. కొంతమంది చాలామంది ఏంటంటే కనుక బెల్లం కూడా వేస్తారు. అది కూడా బాగుంటుందన్నమాట. స్వీట్ మకానా లాగా బాగుంటుంది, క్యారమెల్ అని చెప్పేసి అని. ఇక్కడ ఏంటంటే కనుక అంత స్వీట్ కాదు, ఈరోజు జస్ట్ సాల్ట్ యూజ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఫ్రై చేసి. మనం కొంతమంది ఏంటంటే వాటర్లో మనము ఉప్పు కారం కూడా వేసి కూడా మనము కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ రొటీన్కి కూడా చాలా బాగుంటాయి తినడానికి. చాలా బ్రెయిన్ పవర్ఫుల్ అవుతుందండి. ట్రై చేయండి మీరు కూడా. మకానా వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్తానమాట. మార్నింగ్ తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. మనం పెద్దవాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి, తినచ్చు. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకుంటే కనుక మంచి క్రిస్పీగా ఉంటాయన్నమాట మకానా అనేది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని పాప కోసము బిస్కెట్స్ అలాగే చాకోస్ అయితే కనుక తీసుకొచ్చాను. సో అవి నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇలా అన్నీ ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్స్ కానివ్వండి, పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి మనము స్పీడ్గా అంటే పెట్టేసేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ ఉంది ఏంటి అనేది చెక్ చేసేసుకోకుండా ఎక్కడవి పెట్టుకుంటూ ఉంటేనే మన టైం అనేది కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. సో ఆడవాళ్ళందరికీ ఇది కూడా తెలుసని నేను అనుకుంటున్నాను ఎస్పెషల్గా. ఎందుకంటే హోమ్ మేకర్స్ అందరికి కూడా ఏ టైం ఎట్లా అనేది బడ్జెట్ వేసుకోవడం కానివ్వండి, టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం కానివ్వండి అందరికీ తెలుసు. సో ఈ వ్లాగ్ అనేది ఈవినింగ్కి నేను ఇలా కంప్లీట్ అయితే కనుక చేస్తున్నాను. హోప్ మీ అందరూ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే కనుక చేయండి. వ్లాగ్స్ అయితే నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది. నా కంటెంట్ అనేది ఎలా ఉందో కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో ఉంటానండి. ఈ రోజుకి ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందు కలుస్తానండి. బట్ మీరందరి లవ్ అండ్ సపోర్ట్‌కి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. బాయ్ అండి. ఉంటానండి.